ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే. ఓకే, ఇప్పుడు చాలా పెద్ద మూవీ వస్తుంది. ఓకే, అండ్ వచ్చింది కూడా అది రిజెక్ట్ చేసాను విన్నాను. ఐ హర్డ్ బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్ రిజెక్ట్ చేసా. వద్దులే, నాకు అది అవసరం లేదు, వాళ్ళు మూవీ లేకపోయినా పర్లేదు. బట్ వాళ్ళు బాగా ఇన్సిస్ట్ చేశారు, నువ్వు బాగా లైక్ యూ విల్ గెట్ గుడ్ ఫేమ్, డెఫినెట్ గా నెక్స్ట్ మంచి లీడ్ రోల్స్ కూడా వస్తాయి దాని తర్వాత. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, నాకే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది ఉంటది. కాకపోతే అంతే, మనం ఏ పాత్ చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది లైఫ్. ఓకే, సో బట్ ఎందుకు మనం ఎక్కువ కాస్టింగ్ కోచ్ ప్లీజ్ అండ్ వి డోంట్ వాంట్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్, లైక్ యువర్ మామ్ అండ్ షీ స్ట్రగుల్డ్ ఎ లాట్ టు రేజ్ యూ అని విన్నాను. సో డూ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సంథింగ్? అండ్ తమ్ముని నువ్వు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ అని కూడా విన్నాను. యా అంటే లైక్ సీ మై మామ్ ఇస్ ఎ సింగిల్ పేరెంట్. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మామ్ అండ్ డాడ్ కలిసి లేరు. అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ నీడెడ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. అంటే అందరికి బయట ఏమనిపిస్తారంటే అబ్బా ఐశ్వర్య ఇలా సంపాదిస్తుంది, సో సి నేను మనిషినే. ఈవెన్ లైక్ నేను కాకపోతే నా ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకెళ్తారు? నేను సంపాదించే దానిలో నేను కూడా కొన్ని సేవింగ్స్ చేసుకుని ఐ టేక్ దెమ్ టు ట్రిప్స్, అలా నేను చూపించాలి అనుకుంటాను. కానీ ఏదో ఉంది చూపించుకోవాలి. డూ యూ ట్రస్ట్ లైక్ అంటే బిలీవ్ చేస్తావా ఇప్పుడు వరకు నేను ఒక ఫ్లాట్ కూడా లేదు నాకు అంటే? నాకు తెలుసు కాబట్టి నీకు తెలుసు, బట్ పీపుల్ థింక్ దట్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి, బట్ ఎక్కువ ఏం రావండి. వీ పేడ్ వెరీ లెస్ అంటిల్ అన్లెస్ నువ్వు పెద్ద స్టార్ అయితే తప్ప. సో వచ్చిన దానిలోనే ఐఎమ్ హ్యాపీ.